హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. అందరికీ ప్రభు నామం పేరిట షలోం అండి. భారతి ఛానల్ నుంచి షలోం అండి. అందరికీ దేవుడు మనందరికీ ఈ దినమంతా తోడుగా ఉండును గాక, కాచి కాపాడును గాక. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం మనం కాబట్టి ఆయనకి స్తుతులు చెల్లిద్దాము. యేసయ్యకే స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిద్దాము. సజీవ లెక్కలో లేని బిడ్డలకు ఆయన రాజ్యంలో స్థానము, అవకాశం కల్పించాలని కూడా మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలని అయితే మనం కోరుకున్నాము. దేవుని విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా కోరుకోవాలని విన్నపం చేస్తున్నాను. నా ఛానల్ తరఫు నుంచి అయితే తప్పకుండా జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డలకు కూడా క్షేమం కలగజేయాలని అయితే కోరుకున్నాము. మరి ఈరోజు దేవుని వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుదురు. మళ్ళీ చదువుతాను ఫ్రెండ్స్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. చాలా మంచి వాగ్దానం అయితే ఈరోజు చదువుకున్నాం ఫ్రెండ్స్. మరి నిజంగా మనం పరిపూర్ణులుగా ఉండాలి ఆయనలో. ఆయన పరిపూర్ణమైన వాడు కదా ప్రభు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనల్ని పరిపూర్ణులుగా మనం మనుషులము, ఆయన చేసిన మనుషులము అయినప్పటికీ మనల్ని కూడా ఆయన బిడ్డలం కాబట్టి పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభువు. ఈ వాగ్దానం దేవునికి మహిమగా ఈ దినమంతా మనకు కాపుదలగా ఉండాలని అయితే కోరుకుందామండి అందరము. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. దేవుడు మీ యందు ఉండాలని కోరుతున్నాను. దినమంతా కూడా కాచి కాపాడాలని, కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ దేవుడు తోడుగా ఉండును కాకండి, ఆశీర్వదించును గాక. ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకు కూడా యేసయ్య తోడుగా ఉండాలి. మ్యారేజ్ డేస్, స్పెషల్ డేస్ ఇంకా ఎన్నో ఉండొచ్చు. అన్నిటిని వర్ధిల్ల చేయను గాక, దేవుడు ఆశీర్వదించును గాక. ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే డైలీ చూడండి ఫ్రెండ్స్. దేవుని వాగ్దానము చదవని బిడ్డలు, దేవుని విశ్వసించిన బిడ్డలే డైలీ వాగ్దానం చదవరు, డైలీ ప్రేయర్కు టైం ఇవ్వరు. కానీ దేవుడు మనల్ని అయితే సజీవ లెక్కలో భద్రపరుస్తున్నాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి దేవుని వాగ్దానం చదవండి. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే దేవునితో సమయం గడపండి. తద్వారా మనకు వచ్చే ఈ దినమంతా కూడా వచ్చే ప్రతి ఆటంకాల నుంచి యేసయ్య మనల్ని తప్పిస్తాడు. ఇదైతే అందరికీ తెలిసి కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళే క్రైస్తవ బిడ్డలే చాలామంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా గుర్తు చేస్తున్నాను. నేను నా తరఫు నుంచి అయితే నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి దేవుని మాటలకు భయపడే వాళ్ళు మాటలు వింటే అయినా చలనం కలుగుతుంది అనేసి నేను ప్రతిరోజు గుర్తు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా విశ్వసించండి. తద్వారా మీకు మేలులు జరగాలని, ప్రతి కీడు నుంచి తప్పించబడాలని కోరుతున్నాను. సో ఈరోజు ప్రేయర్ టాపిక్ గురించి డైలీ చూసే వాళ్ళు ఎదురు చూస్తుండొచ్చు ఫ్రెండ్స్. చెప్తాను ప్రేయర్ టాపిక్. మన కోసం యేసయ్య జన్మించింది ఎక్కడో తెలుసు కదా మన అందరికైతే, ఇజ్రాయెల్ ప్రాంతంలో. ఆయన ఇజ్రాయెల్ దేశంలో కదా ఆయన జన్మించింది, పశువుల పాకలో కదా. మరి ఆ స్థలంలో చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. చూసే అదృష్టం ఉన్న వాళ్ళు, చూసిన వాళ్ళు చాలా ధన్యులు కదండి. అట్లాంటి వారు చూసిన వాళ్ళకు ఎంతో బ్లెస్సింగ్ అవుతారు కదా. ఆ ప్రాంతము చూడాలని క్రైస్తవుల్లో చాలామందికి ఉంటుంది.
కానీ చూసే అదృష్టం దేవుడు కొంతమందికే ఇస్తాడు. చూడకుండా ఉన్నవారైనప్పటికీ మరి ఆయన రాజ్యంలో స్థానం అయితే పొందుకునే అదృష్టం ఉన్నవాళ్ళు. కాబట్టి తప్పకుండా మరి మీలో ఎవరికైనా ఆశ ఉంటే, ఆయన జన్మించిన ప్రదేశాలు, తిరిగిన ప్రదేశాలు చూడాలని ఉంటే చెప్పండి. ఆశని దేవుడి దగ్గర అడగండి. చూడాలని తప్పకుండా ఉంటే అడగండి. ఫ్రెండ్స్, అదే ఇజ్రాయెల్ ప్రాంతంకు వెళ్ళాలని ఎవరికైతే ఆశ ఉందో దేవుని దగ్గర సిన్సియర్గా అడగండి. దేవుని జన్మించిన స్థలములు చూడాలి, దర్శించాలని ఆశ ఎవరికైనా ఉండొచ్చు. ఉన్నది నాకు కూడా. కానీ చనిపోయే వరకు దేని చిత్తం ఎలా ఉందో తెలియదు. కానీ చూసే ధన్యత దేవుడు ఇస్తే చాలా నేను కృతజ్ఞతలను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ లోకంలో ప్రతిదీ అనుభవించాను, కానీ దేవుని జన్మించిన స్థలం చూడాలనేది ఆశ. మరి ఆశనే వేసే తీరుస్తాడో లేదో తెలియదు, కానీ ఆశ అయితే ఎప్పటికీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. బాధని, సంతోషాన్ని, లోకంలో అన్నింటికంటే మించిన సంతోషాన్ని అనుభవించే ఉన్నాను. బాధను కూడా అనుభవించాను. మనకు దేవుడు సంతోషం ఎంతో ఇదే కదా సంతోషం అంటే అనుకోవచ్చు, కానీ బాధ కూడా దానికి సేమ్ అపోజిట్ బాధ కూడా ఉంటుంది. అది కూడా అనుభవించాము. కాబట్టి అన్నీ అనుభవించేసేసాము. కానీ దేవుడు జన్మించిన స్థలమును చూడాలి, బ్రతికుంటే చూడాలనేసి నాకు ఆశ ఉంది. కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి చూడాలి అనే ఆశ మీలో కూడా ఉంటుంది. నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో నాకైతే తెలియదు కదా ఫ్రెండ్స్. తప్పకుండా చూస్తున్నవారు మీకు కూడా ఆశ ఉంటే దేవుణ్ణి అడగండి. ఆయన చిత్తం అయితే నెరవేరుస్తాడు కదా. కాబట్టి మీలో ఈ ప్రేయర్ టాపిక్ ఎవరికి ఇంట్రెస్టింగ్గా ఉందో ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తే ఆయన చిత్తం ఉంటే మనకు చూసే అవకాశం ఇస్తాడు. తెలియని వాళ్ళు, జీసస్ గురించి తెలియని వాళ్ళు, బిలీవ్ కాని వాళ్ళు కూడా మీకు డౌట్లు ఉంటుంది కదా, ఆ డౌట్లు కూడా క్లియర్ కావచ్చు. సో ఇదే మరి మనకు హ్యాపీగా ఉండాలని అయితే మనం కోరుకుందాము. ప్రతి ఇబ్బంది నుంచి మనం తప్పించబడాలని అయితే కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ అండి.